ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగః. భగవద్గీత 2వ చాప్టర్లో 22వ శ్లోకం నుంచి చదువుతున్నాను, 32 దాకా. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణ న్యన్యాని సంయాతి నవాని దేహి. మనుష్యుడు ప్రాతగుడ్డలను వదిలి వేరే క్రొత్త వాటిని గ్రహించుచున్నట్లు దేహమునందుండెడి జీవుడు జీర్ణ శరీరములను వదిలి ఆయా కొత్త శరీరములను పొందుచున్నాడు. నైనం చిందతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. ఈ ఆత్మను ఆయుధములు నరకలేవు, అగ్ని దహించలేదు, నీరు నాన్పలేదు, గాలి శుష్కింప చేయజాలదు. అచ్ఛేద్యోయ మదాహ్యోయం అక్లేద్యోశోష్య ఏవచ నిత్య సర్వగతః స్థాణుః అచలోయం సనాతనః. ఈ ఆత్మ ఖండింపబడదు, కాలదు, నానదు, ఎండదు. అది నిత్యము, సర్వవ్యాపకము, స్థిరము, సనాతనము అయి ఉన్నది. అవ్యక్త్యోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నాను శోచితుమర్హసి. ఈ ఆత్మ ఇంద్రియములకు అగుపడదు, మనస్సునకు అందదు, వికారములకు లోను కాదదని శాస్త్రములు చెప్పుచున్నవి. ఇంతయు నెరిగిన నీవు దుఃఖించుట మంచిది కాదు. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. అర్జున, ఈ ఆత్మ మాటిమాటికి పుట్టుచున్నది, చచ్చుచున్నది అని ఒకవేళ నీవు తలంచినను ఈ దుఃఖముతో పనిలేదు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్దే నత్వం శోచితుమర్హసి. పుట్టినవాడు చచ్చుట నిజము, చచ్చిన వానికి జన్మము సిద్ధము. తప్పింపరాని విషయములందు తప్పించి లాభమేమి. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. ఓ భారతవీర, ఈ ప్రాణికోట్లు పుట్టుకకు ముందు అగుపడలేదు, మధ్యలో కనపడినవి మరణాంతరము మరియు అగుపడవు. దీనికై చింత ఏలా? ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైన మన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. ఈ ఆత్మను ఒకనాడొకడు చోద్యముగా చూచుచున్నాడు, మరి ఒకడు చోద్యముగా చెప్పుచుచున్నాడు, వేరొకడు చోద్యముగా వినుచున్నాడు. వినినను కూడా ఈ ఆత్మను ఏ ఒక్కడును తెలుసుకొనుట లేదు. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. భరతవంశీయ, అన్ని దేహములందుండెడి ఈ ఆత్మ వధించుటకు అలవిగానిదై ఉన్నది. కాబట్టి ఎవరిని గూర్చి అయినను దుఃఖించుట నీకు తగదు. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి. ధర్మాది యుద్ధాశ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. ఇది స్వధర్మము, చూడుము, జంక పనిలేదు. ధర్మయుద్ధమునకు మించిన మహాభాగ్యము వేరొకటి క్షత్రియునకు లేదు. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. అదాటుగా ప్రాప్తించినదియు స్వర్గమునకు సరాసరి మార్గమునునైనా ఇట్టి యుద్ధము అర్జున పుణ్యాత్ములైన క్షత్రియులకు మాత్రమే లభించును. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ.